హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా ఇంట్లోనే ప్రెషర్ కుక్కర్లో టేస్టీగా రెడీ చేసుకుని వెజిటేబుల్ రైస్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెజిటేబుల్ రైస్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక రైస్ కుక్కర్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగము, యాలుక్కాయలు అయితే వేసుకుంటున్నాను. ఇందులోని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులో కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఇందులోని కొన్ని పచ్చి బఠానీ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ వెజిటేబుల్స్ అన్ని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ వెజిటేబుల్స్ మొత్తం కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, మీ టేస్ట్కి సరిపడినంత సాల్టు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న మసాలా మొత్తం వెజిటేబుల్స్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ మొత్తానికి మసాలా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అరగంట పాటు నానబెట్టుకున్న 2 గ్లాసుల బియ్యం అయితే శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడే ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని నెయ్యి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళైతే పోసుకుంటున్నాను. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ విజిల్ మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మీడియం టు హై ఫ్లేమ్ మీద 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూసారు కదండి, రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. ఇలా రెడీ చేసుకున్న రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకుని వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకి స్కూల్ బాక్స్లోకైనా, నాన్ వెజ్ కర్రీస్లోకైనా, వెజ్ కర్రీస్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.